ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అంటే ఫ్యాకల్టీ అయినా సరే, క్లాస్ రూమ్స్ అయినా సరే, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? మీకు ఎలా అనిపించింది? కోడ్ జ్ఞాన్ కంటే ముందు చాలా ఇన్స్టిట్యూషన్ చూసాను సార్. ఆల్రెడీ నార్మల్ గా మా అన్నయ్యలు కూడా సీనియర్స్ ఇక్కడ చదువుతున్నారు. కాకపోతే వాటన్నిటికంటే కోడ్ జ్ఞాన్ ది బెస్ట్ నాకు ఎందుకు అనిపించింది అంటే, సుమన్ టీవీ ఎడ్యుకేషన్ చూసేటోడిని ప్రతిసారి సార్ నార్మల్ సాయిరామ్ సారు మీరు నార్మల్గా అలా చెప్తుండేటప్పుడు ఎవరైనా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ గురించి నార్మల్గా చెప్పుకుంటారు కదా, అంత కామనే. అంటే ఒక ప్లాట్ఫామ్ మనకు ఉంటే ఆటోమేటిక్గా ఏదైనా ప్లేస్ అవ్వచ్చు. అయితే కోడ్ జ్ఞాన్కి వచ్చిన తర్వాత నేను బాగా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ప్లేస్మెంట్స్ మాత్రం బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్ బాగున్నాయి. ఒకటేంటంటే అన్నిటికంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఒక ప్లేస్మెంట్ ఉంది. సో వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తారో అది కనిపిస్తుంది ఖచ్చితంగా. జీరో నాలెడ్జ్తో వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ అడిగితే ఏమనుకుంటారేమో అలా అంటుంటారు. కానీ సార్ ఏమంటారంటే మీరు ఏం భయపడద్దు, మొహమాట పడద్దు, క్లారిటీగా అడగండి అమ్మా, క్లారిటీ చెప్తానండి. నేను పైథాన్ ఈ రోజుకి నాకు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంది. కానీ సార్ చెప్పిన తర్వాత కొంచెం అర్థం అవుతుంది. ఓహో ఎలా ఏది ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ ఎలా ఏది చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ప్రతిదీ క్లారిటీగా నాకు తెలియదు. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను క్లారిటీగా ప్రతిదీ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రతిదీ క్లారిటీగా ఉంది. ఒకటి వీళ్ళు ఇచ్చిన దానికి పర్ఫెక్ట్గా చేస్తాను. 1 word లో చెప్పంటే ఏం చెప్తారు? కోడ్ 1 word లో ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికి ఏంటంటే నా జూనియర్స్ కూడా నాకు అడుగుతారు, అన్న నాకు సజెస్ట్ చేయండి ఏదైనా నార్మల్గా ఫుల్ స్టాక్లు ఎటువైపు అలా చేయాలి అనేసి అంటే, నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ ఏదైనా కోచింగ్ సెంటర్ కోచింగ్ తీసుకోవాలనే వాళ్ళకి థాట్ ఉంటే ఖచ్చితంగా కోడ్ జ్ఞానం నేనే తీసుకొస్తాను.